రూపాయలకే పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ రద్దు చేశాడని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 250 అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తున్నామన్నారు. రాజమండ్రి పర్యటనలో భాగంగా మధ్యాహ్నం కార్పొరేషన్ కార్యాలయం వద్ద అన్నా క్యాంటీన్ కు వెళ్లారు మంత్రి. సాధారణ ప్రజలతో క్యూ లైన్లో నిలబడి వారితో కలిసి భోజనం చేశారు. భోజనం నాణ్యతపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకున్నారు నిమ్మల. మేము ఓన్గానే కదా మా అన్న క్యాంటీన్ భోజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2014-2019లో పేదవాడి కడుపు నింపాలని అన్నా క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఉదయం 5 రూపాయలు పెడితే టిఫిన్, మధ్యాహ్నం 5 రూపాయలు పెడితే భోజనం, సాయంత్రం 5 రూపాయలు పెడితే భోజనం, అంటే 15 రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కూడా కడుపు నింపేటువంటి విధంగా ఆ రోజు అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా నేను అన్నా క్యాంటీన్ల దగ్గర ఎంతో మందిని చూశాను. ఎవరైతే భవన కార్మికులు ఎవరైతే ఉన్నారు, ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారు, హాస్పిటల్ నిమిత్తం లేకపోతే పల్లెల నుంచి పట్టణానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆఖరికి కొన్ని చోట్ల చదువుకునేటువంటి విద్యార్థులు కూడా ఉదయం ఇంటి దగ్గరికి టిఫిన్ భోజనం తెచ్చుకోలేక 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్కి వచ్చి భోజనం చేసినటువంటి విద్యార్థులను కూడా నేను అన్నా క్యాంటీన్ దగ్గర చూశాను. మరి ఇంతమంది కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని ఆ రోజు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కర్కసత్వంతో రాక్షసత్వంతో అన్నా క్యాంటీన్ని రద్దు చేయడం అనేది పేదల మీద కక్ష సాధించినటువంటి మానవత్వం లేనటువంటి వ్యక్తిగా ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డిని చూసినటువంటి స్థితి. ఫోటో ఉంటుంది తీసుకోవాలి, ట్యాగింగ్ అవ్వాలి కదా. ఏమమ్మా